హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కుండపోతు వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదల బీభత్సవం సృష్టిస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవన అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునగడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విపత్తు కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారం తీసుకున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. బుడమేరు వాగు పొంగడంతో పరిస్థితి దారుణంగా తయారైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వేలాది మంది ప్రజలు ఇల్లు పైకప్పులపై చిక్కుకుపోయారు. ప్రతి గంటకు పరిస్థితిని గమనిస్తూనే ఉంటున్నామని, పర్యవేక్షిస్తున్నామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం బుడమేరు కాల్వను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి సంభవించిందని అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని సీఎంలు తెలిపారు. బోట్ల ద్వారా ప్రజలకు ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నామని వారు తెలిపారు. వైద్య సహాయ అవసరమైన వారిని తరలించేందుకు పడవలను కూడా ఉపయోగిస్తున్నామని, ప్రభుత్వ ప్రజలకు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా అందిస్తుంది. మొత్తం కార్యాచరణను పర్యవేక్షిస్తుందని సీఎంలు తెలిపారు. మరిన్ని బోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్నామని వారు తెలిపారు. అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో మాట్లాడి రెండు రాష్ట్రాల వరద పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాల సాయం చేస్తామని అమిత్ షా రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీనియర్ అధికారులతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతుందని, వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాల రంగంలోకి దిగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. రాష్ట్ర ప్రభావ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల కోసం ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలలో 100 సహాయక పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 61 వైద్య శిబిరాల ఏర్పాటు కూడా చేశారు. భారీ వర్షం కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీట మునిగిన 600 మందిని రక్షించారు.